వరుణ్ బండి వచ్చి హైలైట్ గా తోలాడు, సూపర్ సూపర్ గా కరెక్ట్ గా టైం తిప్పేశాడు 5:32 की। हाँ हाईलाइट करोगे मुझे? हाँ पक्का? कैसा? मुझे वायरल करोगे? हाँ करो। ठीक है। तो भैया వచ్చి భలే ఫాస్ట్ తీసుకొచ్చాడు, సూపర్ టైంలో ఆన్ టైంలో పెట్టేశాడు भैया। सुमित, तो आपका नाम क्या है? अजीत तोमर। अजीत तोमर इज अ गुड राइडर। थैंक यू अजीत भाई। ओके थैंक यू। ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, నా నోట్లో నుంచి లిటరల్గా స్నో వస్తుంది, పొగ వస్తుంది। అంత చలిగా ఉంది ఇక్కడ ఇది వచ్చి రాజౌరి ప్లేస్, ఇక్కడ నుంచి ఎక్కడ అది ఢిల్లీ అవతల హర్యానా దగ్గర। నేను చిన్నప్పుడు ఊటీకి వెళ్ళినప్పుడు నాకు ఇలా వచ్చేదనమాట। హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్। నేను వచ్చి పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చా, ఇప్పుడు ఢిల్లీ నుంచి వేరే ప్లేస్కి పోతున్నా। సో బస్ స్టాప్లో ఆగాను, ఆగినప్పుడు నాకు మాట్లాడుతున్నప్పుడు పొగ వచ్చింది, అప్పుడే అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడండి। సూపర్ ఉంది। నేను చిన్న చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు మా ఫాదరు అప్పుడు ఒక పెళ్ళి చూసుకొని మేము ఊటీకి వెళ్ళాం అనమాట। ఊటీకి వెళ్ళినప్పుడు నాకు ఇది ఇలా వచ్చేదనమాట। నాకు అదొక 20 years 25 years బ్యాక్, 20 years బ్యాక్, 20 or 15 years బ్యాక్। సో అప్పుడు ఇలా అక్కడ ఇలా జరిగేది అనమాట, కోల్డ్ స్మోక్ వచ్చేది। ఆఫ్టర్ 15-20 years తర్వాత ఇప్పుడు వస్తుంది। భలే ఉంది కదా, అంత చలిగా ఉంది, భలే ఉంది అయితే। నేనైతే పగడి ఇప్పలేదు, చలి ఎక్కువ ఉంది, సో చలికి పనికి వస్తుంది, అందుకే ఇప్పలే। ట్రైన్లో పడుకున్నాను పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడు, అప్పుడు పగడి ఊడిపోయింది। మా ఫ్రెండ్ ఒక అబ్బాయి కొత్తగా పరిచయం అయితే అతను చెప్పాడు, ఆడేసుకొని ఢిల్లీ కూడా నాకు ఇచ్చేసాడు। భలే ఉంది ఇది, అరే హైలైట్గా ఉంది। హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్। నేను ఇప్పుడు వచ్చి హర్యానా హైవేలో ఇలా బ్యాగ్ వేసుకుంటా నడుచుకుంటా వెళ్తున్నా। అదండి, సో ఇది పెద్ద హైవే ఇది హర్యానాలో, సో అక్కడ నడుచుకుంటా పోతా ఉన్నా। ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు, చూద్దాం, మీరు అట్టించి అట్టే వెళ్తారా। హోటల్లో తినేసి రిఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్తా ఉన్నాను, చూపిస్తాను చూడండి ముందర క్లిప్ చేసి। సో ఇది హైవే హర్యానా, చుట్టూ గ్రీనరీ। చల్లగా ఉంది బా, వేడిగంటే ఎండ తగులుతుంది, కానీ కూల్నెస్ ఇదే ఎక్కువ ఉంది, డామినేషన్ ఎక్కువ ఉంది। ఫీల్డ్స్, చుట్టూ ఫీల్డ్స్, మొత్తం ఫీల్డ్సే, వెనకాల హైవే, ఎండ।
సో హైవేలో నిలబడి లిఫ్ట్ అడిగాను, ఒక అన్న లిఫ్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ అక్కడ ఈ దారిలో అటు వెళ్తున్నాడంట అన్న. సో అందుకని చెప్పి ఇటు లిఫ్ట్ ఇచ్చాడు, ఒక 1/2 కిలోమీటరు. ఇటు నుంచి వెళ్ళిపో, ఎవరైనా అడిగి వచ్చేటప్పుడు అడుగు ఇస్తారు అని చెప్పారు. 1 కిలోమీటర్ 1.3 కిలోమీటర్ ఉంది. అడుగుదా ఎవరైనా ఇస్తే పోదాం. ఎట్లుందో ఇది పల్లెటూరు, ఇది భలే ఉంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంది పల్లెటూరు. సో ఆ చుట్టూ వచ్చి ఫీల్డ్స్, ఇది ఒక పల్లెటూరు, ఇది ఎంత బాగుంది కదా, హైలైట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, చల్లగా ఉంది, భలే ఉంది బా. హ్యాపీస్ ఎట్లుందో ఇది పల్లెటూరు, ఇది భలే ఉంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంది పల్లెటూరు. ఒక ఆయన వస్తున్నాడు, లిఫ్ట్ అడుగుదాం ఇస్తాడు లేదా అని చెప్పేసి. లిఫ్ట్ ఇంకా లిఫ్ట్ ఇవ్వడంటయ్యా నేను భయ్యా భయ్యా ఆపాడు. థ్యాంక్ యూ భయ్యా ఆపాడు. ఆడ ఎవడో ఒకటి ఇస్తారు లిఫ్టా. अच्छा ठीक है, सुपर भैया एकडो मंచిగా పెడతారట. थैंक यू, बहुत अच्छा है यार प्लेस, बढ़िया है भाई. सुपर. गांव का नाम क्या है? नॉर्मल है बाछोद. 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 छोद. बाछोद. ओके ओके ठीक है, बाछोद అంట దాని పేరు. భలే ఉంది ప్లీజ్. బ్లాగ్ యూట్యూబర్ భయ్యా వెళ్ళిపోయాడు లిఫ్ట్ ఇచ్చేసి. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది, ఆ రైల్వే ట్రాక్ నుంచి కింద నుంచి వెళ్ళిపో 100 మీటర్స్ అన్నాడు. సో ఇద్దరి దగ్గర లిఫ్ట్ తీసుకున్నా, అది మ్యాటర్. ఎలా నడుచుకుంటా. ఈ ఊరి పేరు బాచోద్ అంట బా, అది బూత్లో ఉందిరా. ట్రైన్ 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 పోతా ఉంది. సో భలే ఉంది బా ఇక్కడ. ఈ బ్రిడ్జ్ చూడండి, ఆ బ్రిడ్జ్ వెనకాల అటు పోయేట దారి భలే ఉంది, సూపర్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ప్లేస్. సో మీ కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. నేను ఊరు ఇది, బేసిక్గా మనకు విలేజ్ అంటే చాలా ఇష్టం. అదో పక్కనే ఉంటుంది, అది ఉంది ఎయిర్ షిప్, అదో ఎయిర్ షిప్. ఓ రన్వే ఉంది, యా ఇదే అది రన్వే. సో చూపిస్తాను, భలే ఉంది ప్లేస్. వావ్ చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందా. ఎవ్వరు లేరు. హాయ్ గాయ్స్, ఇక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. భలే ఉంది, సూపర్గా ఉంది. ఎండ కొడతా ఉంది, ఇటు వేడిగా ఉంది, చల్లగా ఉంది, సూపర్గా ఉంది. ఇప్పుడే తిన్నా రోటీ, చాలా బాగుంది, సూపర్. నిందా వస్తే మొత్తం కల్టివేషన్ ల్యాండ్స్ చుట్టూ, నేచర్కి చాలా దగ్గరగా ఉన్నాను. అక్కడ ఫుల్ నేచర్ ఉంది బయట. సో ఇదే ఆ ప్లేసు, మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ ఉంది, అదండి ఉంది చూడండి. హాయ్ బాస్, అక్కడ ఉంది చూడండి ఫ్లయింగ్ స్కూల్ అని చెప్పేసి. యా ఫ్లయింగ్ స్కూల్, నో ఎంట్రీ అంట. సో ఫైనల్లీ మనం వచ్చేసాము ఫ్లయింగ్ స్కూల్కి. కనబడుతున్నారు బోర్డు, సివిల్ ఎయిడ్ స్ట్రిప్ బాచోద్ నార్నాల్. హాంజీ. సో ఆడ వచ్చి మన లోపలికి వచ్చేసాను నేను. ఆడొచ్చేసి మన దగ్గర ఎంట్రీ తీసుకున్నాడు. ఎంట్రీ తీసుకొని అక్కడి నుంచి ఆ సైడ్లో నుంచి లాస్ట్కి వెళ్ళిపోన్నాడు. సో ఆడ క్లాస్కి వెళ్తున్నా, చూద్దాం ఏముంటుందో. సో అదొక బిల్డింగ్, ఇదొక బిల్డింగ్ ఉంది, దాని లోపల ఒక విటీ ప్లేన్ ఉంది. వెళ్ళిపోమన్నాడు, చూద్దాం. చాలా పెద్ద ఎయిర్ స్ట్రిప్ ఇది. పెద్దదంటే ఓకే, అదే అక్కడి నుంచి మేబీ దాని వెనకాల ఉండదు, దాని వెనకాల ఉంది అది. నేను పైన మ్యాప్ నేను చూశాను, ఓకే ఫైన్.